తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాలకట్ల ఆనివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్ర రాజేంద్ర పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందు గల గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్షేళ్ల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం పెదజీయర్ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్నజీయర్ స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంటొచ్చారు. 4 పట్టు వస్త్రాలను మూల విరాట్కు అలంకరించారు. మిగిలిన 2 వస్త్రాల్లో ఒకటి మలయప్ప స్వామి వారికి, మరొకటి విశ్వక్షేణుల వారికి అలంకరించారు. తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిశ్చైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత అర్చకులు శ్రీ 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 పెదజీయం గారికి, శ్రీ 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 చిన్నజీయం గారికి, టీటీడీ తరపున ఈవోకి లచ్చన్న అణుతాళపు చెవి గుర్తుని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. రూపాయి, హారతి, చందరం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుర్తుని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో అనివార ఆస్థానం ముగిసింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో సాంప్రదాయబద్ధంగా ఆనివార ఆస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆనివార ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభము, ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యే సందర్భంలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా ఈరోజు శుక్రవారం అభిషేకము 2వ గంట అనంతరం స్వామివారికి విశేషంగా వజ్ర కిరీటము, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల కటిహస్తము, వజ్రాల వైకుంఠహస్తము, వజ్రాల నాగాభరణాలతోటి పూర్తి వజ్రాల అలంకరణతో స్వామివారికి అలంకరణ జరిగింది. అనంతరం ఆనివార ఆస్థానంలో భాగంగా బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని, సేనాధిపతి వారిని వేంచేపు చేసుకొని వారికి విశేషమైన వజ్రాభరణాలతో అలంకరణ జరిగింది. అనంతరం ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా విశేష నైవేద్యాలలో భాగంగా వడ, అప్పము, మురుకు, దోశ మొదలైన ప్రత్యేకమైన ప్రసాదాలన్నీ కూడా మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా, ఉత్సవమూర్తులకు నైవేద్యంగా సమర్పించడం జరిగింది. అనంతరం స్వామివారికి సమర్పించే నూతన పట్టు వస్త్రాలు, ఉత్సవమూర్తులకు సమర్పించే నూతన పట్టు వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా
ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి 4 వస్త్రాలు, ఉత్సవమూర్తికి 2 వస్త్రాలు యానివారి ఆస్థానం సందర్భంగా సమర్పించడం జరిగింది. అనంతరం పంచముఖాల కొలువు నిర్వహించడం, అక్షరారోపణ వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కొత్త లెక్క ప్రారంభం సందర్భంగా గతం ఈ సాంప్రదాయాన్ని పాటించేవారని తెలుస్తుంది. ఆ ప్రకారం విశేషమైన రూపాయి హారతులు ఈవో గారికి, పెద్ద జీఎం గారికి, చిన్న జీఎం గారికి వీరందరికీ కూడా స్థాన బహుమానం పూర్వకంగా లక్షన్ననే బీగాలు గుర్తిని వారికి ఇచ్చి వారి ముద్రికను చేతికి ఇచ్చి ఈ ప్రత్యేకంగా స్వామివారి తరఫున ఆశీర్వదించి పరివిట్ట మర్యాదలన్నీ కూడా జరిగినాయి. అనంతరం రూపాయి హారతులు, ట్రస్ట్ ఫండ్ హారతులు, విశేషమైన హారతులతోటి యానివారి ఆస్థానం పరిసమాప్తమైంది. ఈరోజు సాయంత్రం వరకు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనంపైన వేయించేసి దర్శనానికి వెళ్ళే భక్తులందరికీ కూడా ఉత్సవాలను కూడా మనం దర్శించుకున్న తర్వాత మూలవారిని దర్శించుకోవచ్చు. సాయంకాలం యానివారి ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకి మహోత్సవాన్ని 4 తిరువీధులు అత్యంత వైభవంగా ఉభయ దేవతలు శ్రీ మలయప్ప స్వామివారికి పుష్పపల్లకి సేవ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి కైంకర్యాలు వేదావిడిగా ఏకాంత సేవతోటి ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈరోజు యానివారి ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆతిథ్య సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ప్రజలందరికీ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, తలచిన కార్యక్రమాలన్నీ సమృద్ధిగా పూర్తి కావాలని, రాజా రాష్ట్ర గ్రామ యజమాన్య సకల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.